వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. ఈ ఛానల్లో జేఎల్ఎంకి సంబంధించిన సబ్జెక్ట్స్ తెలుగు మరియు ఇంగ్లీష్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మా టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానళ్ళలో కూడా జాయిన్ అవ్వండి. సో ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి మనము ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈరోజు సబ్జెక్ట్ ఏంటిది? ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్. ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్. సో మనము బేసిక్ డెఫినేషన్స్ నుంచి వద్దామండి, బేసిక్ లెవెల్ నుంచి వద్దాము. సో ఫస్ట్ అసలు మెజర్మెంట్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటిది? మెజర్మెంట్. మెజర్మెంట్ ఫస్ట్ టాపిక్ ఏంటి చెప్పండి? మెజర్మెంట్ అంటే ఏంటిదో చూద్దాం. యాక్చువల్లీ మెజర్మెంట్ అంటే ఏంటిది? తెలుగులో మనం వీటిని కొలత అంటాము, కొలవడం. ఓకేనా? సో అసలు మెజర్మెంట్ అంటే ఏంటిది అంటే, నాకు తెలియని క్వాంటిటీని తెలిసిన క్వాంటిటీతో కంపేర్ చేసేసి మెజర్ చేస్తున్నా, దాన్నే మనం ఏమంటున్నాము? మెజర్మెంట్ అంటాము. సో ఎగ్జాంపుల్ చూడండి. సో నాకు ఒక 1 కిలో షుగర్ కావాలి, చక్కెర కావాలి. ఓకేనా? సో 1 కిలో చక్కెర కావాలి కాబట్టి ఆ పరిమాణం ఎంతనో మనకు 1 కిలో పరిమాణం ఎంతనో మనకు తెలియదు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా, 1 కిలో వెయిట్ ఉంటుంది, తెలిసిన పరిమాణం ఒకటి ఉంటుంది, వెయిట్స్ ఉంటాయి. సో ఆ వెయిట్ అనేది ఒక తక్కెడలో వేసేసి ఏం చేస్తున్నాము అంటే షుగర్ను దానిలో పోసేసి రెండు ఈక్వల్ పాయింటర్ అనేది సమానం వచ్చేంత వరకు ఆ విధంగానే చక్కెరను దానిలో తక్కెడలో పోసేసి రెండు సేమ్ వచ్చిన తర్వాత అది మీనింగ్ ఏంటిది అంటే అది 1 కిలోగ్రామ్ పరిమాణం ఉన్నట్టు, చక్కెర అనేది 1 కిలోగ్రామ్ అనేది వచ్చినట్టు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 1 కిలోగ్రామ్ అనేది ఆల్రెడీ వెయిట్స్ ఉంటాయి, ఆ వెయిట్స్ అనేది ఫస్టే నిర్ణయించబడి ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నా, నాకు అది తెలిసిన వాల్యూ, చక్కెర అనేది నాకు తెలియని వాల్యూ. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే తెలియని వాల్యూని తెలిసిన వాల్యూతోని కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేసేసి నేను ఏం చేస్తున్నాను, సో మెజర్ చేస్తున్నాను, కొలుస్తున్నాను. దాన్ని మనం ఏమంటున్నాము? మెజర్మెంట్ అంటాము. ఓకేనా? సో మెజర్మెంట్ అంటే ఏంటిది చెప్పండి. సో it is a process in which magnitude of unknown quantity, ఏంటిది? మనకు తెలియని క్వాంటిటీ యొక్క పరిమాణాన్ని మనం ఏం చేయాలి? మెజర్ చేయాలి. సో magnitude of unknown quantity can be determined by సో ఏ విధంగా డిటర్మైన్ చేస్తున్నాము, ఏ విధంగా మనము మెజరింగ్ చేస్తున్నాము, ఏ విధంగా కొలుస్తున్నాము అంటే, సో ఏ విధంగా కొలుస్తున్నాము, మనకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అన్నోన్ క్వాంటిటీ, తెలియని క్వాంటిటీని నేను ఏం చేస్తున్నాను, తెలిసిన క్వాంటిటీతోని కంపేర్ చేస్తున్నాను. కెన్ బి డిటర్మైన్డ్ బై కంపేరింగ్. ఏ విధంగా? కంపేర్ చేస్తున్నాను, రెండింటిని కంపేర్ చేస్తున్నాను. బై కంపేరింగ్. It is a process in which magnitude of unknown quantity can be determined by comparing with known quantity. అంటే తెలిసిన క్వాంటిటీ, known quantity. It is called as measurement అంటాము. It is called as measurement. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెజర్మెంట్. సో మెజర్మెంట్ అంటే ఏంటిది చెప్పండి ఇక్కడ? సో నాకు తెలియని వాల్యూని తెలిసిన వాల్యూతోని కంపేర్ చేసేసి సో దాన్ని కొలుస్తున్నాను, దాన్నే మనం ఏమంటాము? మెజర్మెంట్ అంటాము. తెలుగులో అయితే కొలవడం, ఇంగ్లీష్లో అయితే మెజర్మెంట్ అని అంటాము. ఓకేనా? సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, తెలియని పరిమాణాన్ని, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అన్నోన్ క్వాంటిటీ, తెలియని పరిమాణాన్ని ఏ విధంగా మెజర్ చేస్తున్నాం? డిటర్మిన్ అంటే మెజర్ చేస్తున్నాం. ఏ విధంగా మెజర్ చేస్తున్నాం అంటే కంపేరింగ్ విత్ known quantity అంటే తెలిసిన క్వాంటిటీతోని కంపేర్ చేస్తున్నాము. కంపేర్ చేసేసి దాన్ని కొలుస్తున్నాము, ఎంత ఉంది దాన్ని మెజర్ చేస్తున్నాము, ఎంత పరిమాణం ఉందనేది మెజర్ చేస్తున్నాము. దాన్నే మనం ఏమంటున్నాము? మెజర్మెంట్ అంటాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ టాపిక్ ఏంటిది చెప్పండి? మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్.
ఇన్స్ట్రుమెంట్. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటిది అంటే, సో మనము మెజర్మెంట్ అంటే అర్థమైంది ఓకేనా. సో కొన్ని డివైజెస్ ఉంటాయి, డివైజెస్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తున్నాము, తెలియని వాల్యూని మెజర్ చేస్తున్నాము, కొలుస్తున్నాము. ఏదైతే డివైస్ యూజ్ చేసి మనం తెలియని వాల్యూని మెజర్ చేస్తున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్ను మనం ఏమంటున్నాము, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాము ఓకేనా. సో నాకు 1 amp కరెంట్ ఉంది, 1 amp కరెంట్ ఏంటి, డైరెక్ట్ మెజర్ చేస్తామా, మెజర్ చేయలేము. దానికి ఒక డివైస్ ఉంటుంది, ఆ డివైస్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తున్నాం, 1 amp కరెంట్ వచ్చిందా, 2 amps కరెంట్ వచ్చిందా అని మనం మెజర్ చేస్తున్నాము ఓకేనా. సో ఏదైతే డివైస్ యూజ్ చేసేసి మనకు తెలియని వాల్యూని మెజర్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటాము, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాము ఓకేనా. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి చెప్పండి, ద డివైస్ which is used to measure the value of unknown quantity. Measure the value of unknown quantity. Unknown quantity is called as measuring instrument. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటిది, ఏదైతే డివైస్ యూజ్ చేసేసి మనకు తెలియని వాల్యూని మెజర్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాము, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాము. ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటిది, ఎలక్ట్రికల్ క్వాంటిటీ, తెలియని ఎలక్ట్రికల్ క్వాంటిటీని మెజర్ చేసే డివైస్ను మనం ఏమంటున్నాము, ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాము. ద డివైస్ which used to measure the electrical quantities ని మెజర్ చేసే డివైస్ ను electrical quantities. The device which used to measure the electrical quantities is known as ఏమంటున్నాము మనము, is known as electrical measuring instrument అంటాము. electrical measuring instrument అంటాము ఓకేనా. సో ఆల్రెడీ మనకు తెలుసు, సాలిడ్ అయింది అనుకోండి కిలోస్లలో మెజర్ చేస్తాము, లిక్విడ్ అయింది అనుకోండి సో లీటర్స్లలో మెజర్ చేస్తాము. సో ఈ విధంగా కొన్ని మనకు ఉన్నాయి, సో వాటిని బట్టి మెజర్ చేస్తాం. బట్ మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాబట్టి మనము ఎలక్ట్రిసిటీ గురించి డిస్కస్ చేయాలి. సో యాక్చువల్లీ ఎలక్ట్రికల్లో ఏమేమి క్వాంటిటీస్ ఉంటాయి ఓకేనా. సో ఏమేమి డివైస్ యూజ్ చేసి మెజర్ చేస్తాము దానికోసం ఒకసారి చూద్దామండి. సో నెక్స్ట్ ఏంటిది, ఎలక్ట్రికల్ క్వాంటిటీస్. అసలు ఏమేమి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఉంటాయి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి చెప్పండి, ఎలక్ట్రికల్ క్వాంటిటీస్. ఓకేనా. సో ఎలక్ట్రికల్ క్వాంటిటీస్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఒక సీరియల్ నెంబర్ తీసుకోండి, సీరియల్ నెంబర్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ, ఓకేనా. సో ఎలక్ట్రికల్ క్వాంటిటీ తర్వాత యూనిట్స్ రాయండి, యూనిట్స్ తర్వాత ఇన్స్ట్రుమెంట్, ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం దానికి చూద్దాం, ఇన్స్ట్రుమెంట్. ఓకేనా. సో ఒకసారి చూద్దామండి ఏమేమి యాక్చువల్లీ ఎలక్ట్రికల్లో ఏమేమి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఉంటాయి. సో మనం ఏమేమి డివైస్ యూజ్ చేస్తాం ఒకసారి నేను డయాగ్రామ్ ఇస్తాను చూడండి, టేబుల్ ఇస్తాను నోట్ చేసుకోండి. ఫస్ట్ మనకు ఎలక్ట్రికల్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది, ఛార్జ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి
ఛార్జ్ తీసుకోండి, ఛార్జ్ వీటిని మనం ఏమంటున్నాం, క్యూ అనే అక్షరంతో చూపిస్తాము. ఛార్జ్కు యూనిట్స్ ఏంటి, ఛార్జ్కు యూనిట్స్ కూలుమ్స్, ఛార్జ్కు యూనిట్స్ ఏంటి, కూలుమ్స్. దీన్ని సి అనే అక్షరంతో రిప్రజెంట్ చేస్తాము. సో దీనికి ఏ డివైస్ యూజ్ చేస్తాము అంటే ఛార్జ్ను మెజర్ చేయడానికి ఎలక్ట్రోమీటర్ను యూజ్ చేస్తాము. ఎలక్ట్రోమీటర్. నెక్స్ట్ ఛార్జ్ తర్వాత మనకి ఏమొస్తుంది, కరెంట్ ఉంటుంది. సెకండ్ ఏంటిది, కరెంట్ అనేది ఐ అక్షరంతో రిప్రజెంట్ చేస్తాము. సో కరెంట్కి యూనిట్స్ ఏంటి, కరెంట్కి యూనిట్స్ మనం ఆంపియర్ అంటాము. కరెంట్కి యూనిట్స్ ఏంటి, ఆంపియర్ను ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఏ డివైస్ యూజ్ చేస్తాము ఆంపియర్కి, ఇది చాలా ఈజీ, మీకు తెలిసి ఉండాలి. ఆంపియర్కు ఏ డివైస్ యూజ్ చేస్తాము, అమ్మీటర్ అనే డివైస్ యూజ్ చేస్తాము, అమ్మీటర్. నెక్స్ట్ ఏంటిది, థర్డ్ వన్ వోల్టేజ్. ఓకేనా. సో వోల్టేజ్కి యూనిట్స్ ఏంటి, వోల్ట్స్. ఈ వోల్ట్స్ను మనం వి లెటర్తో యూజ్ చేస్తాము. సో దీనికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాము, వోల్ట్ మీటర్ అంటాము. ఏ ఇన్స్ట్రుమెంట్ ఇది, వోల్ట్ మీటర్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ మనం ఏం లెటర్తో యూజ్ చేస్తాము, క్యాపిటల్ ఆర్ అంటాము. ఓకేనా. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి అంటే ఓమ్స్ అంటాము, ఓమ్. ఈ ఓమ్ను మనం ఈ లెటర్తో యూజ్ చేస్తాము. సో దీన్ని రెసిస్టెన్స్ను ఏ మీటర్తో యూజ్ చేస్తామంటే ఓమ్ మీటర్ ఆర్ లేదా మెగ్గర్ కూడా యూజ్ చేస్తాం. ఓమ్ మీటర్ ఆర్ మెగ్గర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రెసిస్టెన్స్ తర్వాత ఇంకేముంటుంది మనకు, ఇండక్టెన్స్ ఉంటుంది. ఇండక్టెన్స్ మనము ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాము అంటే ఎల్ లెటర్తో ఇండికేట్ చేస్తాము. ఇండక్టెన్స్ ఏంటిది, ఎల్తో ఇండికేట్ చేస్తాము. సో ఇండక్టెన్స్కి యూనిట్స్ ఏంటి, హెన్రీ. మనకు హెన్రీ. దీన్ని హెచ్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము. ఓకేనా. సో ఈ ఇండక్టెన్స్కి ఏ మీటర్ యూజ్ చేస్తాము అంటే ఆర్ఎల్సి మీటర్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, కెపాసిటెన్స్. ఈ కెపాసిటెన్స్ను క్యాపిటల్ సితో రిప్రజెంట్ చేస్తాము. కెపాసిటెన్స్కి యూనిట్స్ ఏంటి, ఫారడ్ను ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాము. సో దీనికి కూడా ఆర్ఎల్సి మీటర్ ఆర్ కెపాసిటెన్స్ మీటర్. ఇంకా మనకేముంటాయి, పవర్ ఉంటుంది. పవర్ను పీ లెటర్తో ఇండికేట్ చేస్తాము. సో పవర్కి యూనిట్స్ ఏంటి చెప్పండి, వాట్స్. దీన్ని డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. సో ఈ పవర్ను దేంతో, ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తాము అంటే వాట్ మీటర్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, వాట్ మీటర్. సో మనము ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాము దీని గురించి, వాట్ మీటర్. నెక్స్ట్ ఏంటిది, ఎనర్జీ. సో ఎనర్జీని ఈ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. సో ఎనర్జీకి యూనిట్స్ ఏంటి అంటే వాట్ హవర్. ఎనర్జీకి యూనిట్స్ ఏంటి చెప్పండి, వాట్ హవర్. దీన్ని డబ్ల్యూహెచ్గా రిప్రజెంట్ చేస్తాము, వాట్ హవర్. రైట్. ఎనర్జీని దేంతో మెజర్ చేస్తాం, ఆల్రెడీ మన ఇళ్ళల్లో ఉంటుంది. ఏంటిది అది, ఎనర్జీ మీటర్. నెక్స్ట్ ఏంటిది, నైన్త్ వన్ వచ్చేసి ఫ్రీక్వెన్సీని మనము ఎఫ్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము. సో ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి, హెడ్స్ అండి. సో దీన్ని హెచ్జెడ్తో రిప్రజెంట్ చేస్తాము మనం. దీన్ని ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తాము అంటే ఫ్రీక్వెన్సీ మీటర్తో మెజర్ చేస్తాము. దేంతో మెజర్ చేస్తాము, ఫ్రీక్వెన్సీ మీటర్.
సో ఇవన్నీ మనం ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అండి, ఇంకా కూడా ఉన్నాయి. సో ఇవి మనకి ఇంపార్టెంట్. ఓకేనా. సో మనకు ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఏంటి? ఛార్జ్, కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, పవర్. ఓకేనా. సో ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ. సో ఇవన్నీ కూడా దీని యూనిట్స్, దాని యొక్క ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో ఇవన్నీ డివైజెస్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కొన్ని టాపిక్స్ ఉంటాయండి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో, కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్ ఏంటి ఒకసారి చూద్దాము. ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి యాక్యురసీ అంటే ఏంటిదో చూద్దాం. యాక్యురసీ. సో యాక్యురసీ అంటే ఏంటిది అంటే ఇట్ ఈస్ ఏ క్లోజ్నెస్. ఒకసారి డెఫినేషన్ రాస్తున్నాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ ఏ క్లోజ్నెస్ with which instrument approaches a true value approaches a true value of quantity, true value of quantity. సో అంటే మీనింగ్ ఏంటిది? సో అసలు యాక్యురసీ అంటే ఏంది, దాని మీనింగ్ ఏంది, ఇది డెఫినేషన్ అండి. సో డెఫినేషన్ ఏముంది? ఇట్ ఈస్ ఏ క్లోజ్నెస్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచెస్ ఏ ట్రూ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ. సో ఇక్కడ చూడండి, మనం కంపారిజన్ చేస్తున్నాం కదా. ఓకేనా. తెలిసిన వాల్యూని తెలియని వాల్యూతో కంపారిజన్ చేస్తున్నాము. ఓకేనా. సో నేను 1 ఆంపియర్ అనేది నాకు తెలుసు, క్వాంటిటీ నేను మెజర్ చేసి పెట్టేసిన. ఓకేనా. సో నాకు తెలియని వాల్యూని, అది కరెంట్ ఎంత ఉందో దాన్ని మెజర్ చేయాలి. 1 ఆంప్ ఉందా, వస్తుందా లేదా మెజర్ చేయాలి. ఓకేనా. సో అది 1 ఆంప్ కరెంట్ ఉంది మనకు తెలుసు. బట్ 1 ఆంప్ కాకుండా వేరే వాల్యూ చూపించింది అనుకోండి, 0.9, 0.8 చూపించింది అనుకోండి, యాక్యురసీ తక్కువ ఉన్నట్టు. అదే పర్ఫెక్ట్గా 1 ఆంపే చూపించింది అనుకోండి, యాక్యురసీ ఎక్కువ ఉన్నట్టు. సో అంటే మనకి ఏంటిది, దీనివల్ల ఏమర్థమైంది? సో మనకి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి, ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది కరెక్ట్ వాల్యూ చూపించాలి. ఓకేనా. 1 kg ఉందనుకోండి, పర్ఫెక్ట్గా 1 kg చూపించాలి. ఓకేనా. సో 1 ఆంప్ ఉందనుకోండి, పర్ఫెక్ట్గా 1 ఆంపే చూపించింది అనుకోండి, అది యాక్యురసీ ఎక్కువ ఉన్నట్టు. అంటే ఏంటిది, మనకు ట్రూ వాల్యూ ఏంటిది 1 ఆంప్ ఆ 1 kg. ట్రూ వాల్యూ ఏంటిది, మనకు తెలిసిన వాల్యూ ఎంతది 1 kg. మనం మెజర్ చేసేది కూడా ఎగ్జాక్ట్లీ 1 kg మాత్రమే చూపించాలి, అంతకంటే ఎక్కువ చూపించద్దు, తక్కువ చూపించద్దు. ఓకేనా. సో ఆ విధంగా పర్ఫెక్ట్గా చూస్తే దానికి మీనింగ్ ఏంటి, దాన్ని ఏమంటాం మనము, యాక్యురసీగా ఉన్నట్టు అనే మీనింగ్. ఒకవేళ చూపించలేదు అనుకోండి, ఆ మీటర్ అనేది యాక్యురసీగా లేదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, యాక్యురసీ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ క్లోజ్నెస్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచెస్ ఏ ట్రూ వాల్యూ. అంటే మనకు రీడింగ్ అనేది మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మెజర్ చేస్తున్నామో, ఆ మెజర్ చేసేది వాల్యూ ఏ విధంగా ఉండాలి, ట్రూ వాల్యూకి ఈక్వల్గా ఉండాలి. 1 kg ఆల్రెడీ మనకు తెలుసు. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నాను, 1 kg అందులో పోసినప్పుడు అది ఎగ్జాక్ట్లీ 1 kg చూపించాలి, అంతకంటే ఎక్కువ తక్కువ చూస్తే యాక్యురసీ తక్కువ ఉన్నట్టు. ఎగ్జాక్ట్లీ 1 kg చూపించింది అనుకోండి, యాక్యురసీ ఎక్కువ అన్నట్టు. సో ఇందులో మనకు యాక్యురసీ క్లాసెస్ ఉంటాయి, మీటర్స్కి కొన్ని యాక్యురసీ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. సో ఏంటి అంటే యాక్యురసీ క్లాసెస్ ఏంటి అంటే, యాక్యురసీ క్లాసెస్ కొన్ని యాక్యురసీ క్లాసెస్ ఉన్నాయి. యాక్యురసీ క్లాసెస్ ఏంటంటే 0.1, 0.2, 0.5, 1, 1.5, 2, 2.5. సో ఇక్కడ చూడండి, ఈ 1 నుంచి 0.5 వరకు మనం ఏం చేస్తున్నామంటే R&Dలో యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఈ డివైజెస్ అంటే ఇవి ఎక్కువ యాక్యురసీ వస్తాయి అన్నట్టు. సో 1000 grams అంటే అది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా 1000 grams చూపిస్తుంది. 1 ఆంపియర్ ఉందనుకోండి, అది ఎగ్జాక్ట్లీగా 1 ఆంపియరే 1 ఆంపియర్ కరెంట్ వచ్చేటట్టే చూపిస్తుంది. ఓకేనా. పర్ఫెక్ట్ వాల్యూ మెజర్ చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటాము అంటే యాక్యురసీ ఎక్కువ ఉన్నట్టు. ఇది 0.1, 0.2, 0.5 వాల్యూ లేదంటే యాక్యురసీ బాగుంటుంది. సో ఇవి R&Dలో యూజ్ చేస్తాము. సో మనకు ఇండస్ట్రీలో యూజ్ చేసేటి ఇవన్నీ కూడా మనకు ఇండస్ట్రీస్లలో యూజ్ చేస్తాము. ఇవి ఇండస్ట్రీస్లో యూజ్ చేసి మరీ అంత పర్ఫెక్ట్ యాక్యురసీ రావు. ఓకేనా. సో పర్ఫెక్ట్ రావు, బట్ కొంచెం అప్రాక్సిమేట్లీ ఈక్వల్గానే వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద యాక్యురసీ. సో మనకు యాక్యురసీ అనేది మనకు ఇన్స్ట్రుమెంట్లో యాక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా కూడా సో యాక్యురసీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా. సో యాక్యురసీ ఉంటేనే మనకు ఆ వాల్యూ అనేది కరెక్ట్గా చూస్తుంది, లేకపోతే ఏమవుతుంది, వాల్యూ అనేది డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో యాక్యురసీ అంటే ఏంటిది చెప్పండి, ఇట్ ఈస్ ఎ క్లోజ్నెస్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచెస్ ఎ ట్రూ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ.
సో ఏం కావాలి మనకు ట్రూ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. ట్రూ వాల్యూ ఏంటిది 1 ఆంప్ ట్రూ వాల్యూ అనుకోండి, తెలిసిన వాల్యూ 2 ఆంప్. ట్రూ వాల్యూను తెలిసిన వాల్యూను ట్రూ వాల్యూ అంటాము. సో ఓకేనా, 1 ఆంప్ అనేది తెలిసిన వాల్యూ. సో నేను కరెంట్ పాస్ చేసినప్పుడు కూడా 1 ఆంప్ కరెంట్ పాస్ చేసినప్పుడు కూడా సో అది 1 ఆంపియరే చూపించాలి. 0.9 చూపించింది అనుకోండి, ఓకేనా, యాక్యురసీ లేనట్టు. 1 ఆంపియరే చూస్తే అది క్లోజ్గా ఉండాలి, అంటే ట్రూ వాల్యూకి క్లోజ్గా ఉండాలి. 0.99 కూడా చూపించినా కూడా ఏం కాదు, 0.98 చూపించినా కూడా ఏం కాదు. సో ఎంత క్లోజ్గా చూపిస్తే అంత యాక్యురసీ ఉన్నట్టు, ఓకేనా. సో ట్రూ వాల్యూకి అంత క్లోజ్నెస్గా ఉండాలి, దాన్ని మనం ఏమంటున్నాము, యాక్యురసీ అంటాము. రిజల్యూషన్. సో రిజల్యూషన్ ఏంటి అంటే స్మాల్ చేంజ్ ఇన్ ఇన్పుట్ కెన్ బి డిటెక్టెడ్ బై ద ఇన్స్ట్రుమెంట్. నేను కొంచెం కూడా చేంజ్ చేసినా కూడా వాల్యూలో, సో 1 ఆంప్ ఉంది, సో 0.1 ఆంప్ కూడా చేంజ్ చేసినా కూడా ఆ మీటర్ అనేది డిటెక్ట్ చేసేటట్టు ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంది, రిజల్యూషన్ అనేది ఎక్కువ ఉన్నట్టు, ఓకేనా. సో రిజల్యూషన్ అంటే ఏంటిది, స్మాల్ చేంజ్ ఇన్ ఇన్పుట్ కెన్ బి స్మాల్ చేంజ్ ఇన్ ఇన్పుట్. అంటే నేను ఇన్పుట్ ఇస్తున్నా, ఒక 0.01 ఆంప్స్ ఇస్తున్నా నేను, ఓకేనా. మీటర్ ఆ 0.01 కూడా చూపించాలి, ఓకేనా. సో ఆ విధంగా చూపిస్తే ఏంటిది, రిజల్యూషన్ ఎక్కువ ఉన్నట్టు. ఒకవేళ చూపించలేదనుకోండి, ఆ చిన్న వాల్యూని డిటెక్ట్ చేయలేదనుకోండి, రిజల్యూషన్ అనేది తక్కువ ఉన్నట్టు, ఓకేనా. సో స్మాల్ చేంజ్ ఇన్ ఇన్పుట్ కెన్ బి డిటెక్ట్ బై ద ఇన్స్ట్రుమెంట్. ఓకేనా. సో రిజల్యూషన్ ఫార్ములా ఉంది, ఇది ఇంపార్టెంట్. రిజల్యూషన్ ఏంటంటే ఫుల్ స్కేల్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అండి, నెంబర్ ఆఫ్ డివిజన్స్. సో రిజల్యూషన్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. రిజల్యూషన్ ఏంటిది అంటే, సో ఈ విధంగా ఉంది, ఓకేనా. సో ఇక్కడ 0, 2, 4, 6, 8, 10, ఓకేనా. సో ఇది ఒక మీటర్ అనుకోండి, ఇది మీటర్ ఏ. సో ఇదేంటిది, ఇది మీటర్ బి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ చూడండి, ఏది రిజల్యూషన్ ఎక్కువ ఉంది, ఓకేనా. సో ఇది రిజల్యూషన్ ఎక్కువ ఉంది, ఓకేనా. సో ఇది రిజల్యూషన్ 2, ఇది రిజల్యూషన్ వచ్చేసి 2 ఉంది, ఇది రిజల్యూషన్ వచ్చేసి 1 ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ మీటర్ ఏలో మనకు 1 ఆంప్ అనేది డిటెక్ట్ చేయడం చాలా డిఫికల్ట్, ఓకేనా. 1 ఆంప్ అనేది 0.1 కూడా చూపించలేదు. బట్ ఈ మీటర్లో చూడండి రిజల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి 0.1 కూడా చూపించగలుగుతుంది, 0.1 కానీ 1 ఆంప్ కూడా చూపించగలుగుతుంది. సో కాబట్టి మీటర్ బి అనేది మంచి రిజల్యూషన్ ఎక్కువ ఉన్నట్టు, మీటర్ బి అనేది మంచి ఎక్కువ రిజల్యూషన్ ఉన్నట్టు, మీటర్ ఏ అనేది తక్కువ రిజల్యూషన్ ఉంది. అంటే స్మాల్ చేంజ్ను కూడా డిటెక్ట్ చేయాలి. నేను 1 ఆంప్ను చేంజ్ చేసిన, ఇక్కడ 1 ఆంప్ను డిటెక్ట్ చేయడం చాలా కష్టం. బట్ ఇక్కడ మీటర్ బి చూడండి, 1 ఆంప్ను కూడా స్మాల్ చేంజ్ ఇన్ 1 ఆంప్ను కూడా మనకి ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది. బట్ ఇదాన్ని డిటెక్ట్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీ. కాబట్టి సో ఈ రిజల్యూషన్ అనేది మీటర్ బి అనేది ఎక్కువ ఉంది, అంటే మంచిగా మనము స్మాల్ చేంజ్ను కూడా అది డిటెక్ట్ చేయగలుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి రిజల్యూషన్ తర్వాత ఎర్రర్ను ఈ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎర్రర్ను మనము ఏంటి చెప్పండి, ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. డిఫరెన్స్ బిట్వీన్ మెజర్డ్ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూను మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఏఎం అనుకోండి, మైనస్ ట్రూ వాల్యూతోని ఏటీ అనుకోండి. సో దీన్ని మనం ఏమంటున్నాము, ఎర్రర్. సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు
ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు AM మైనస్ ATగా రాస్తాము. సో ఎర్రర్ అంటే ఏంది, మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ రిప్రజెంట్ చేస్తే మనం ఏమంటున్నాము, ఎర్రర్ అంటున్నాము. ఎర్రర్ అంటే ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ట్రూ వాల్యూ 1 amp ఉంది, 1 amp చూపించకుండా 0.8 చూపించింది అనుకోండి, సో ఎర్రర్ ఉన్నట్టు. 0.8 కాకుండా 1.2 కూడా చూపించవచ్చు, 0.9 కూడా చూపించవచ్చు. సో ఈ విధంగా 1 ampను 1 amp చూపించకుండా వేరే వాల్యూ చూస్తే దాంట్లో ఎర్రర్ ఉన్నట్టు. సో ఆ ఎర్రర్ని ఏ విధంగా కంపేర్ చేస్తాం, మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ చేస్తే మనకు ఎంత ఎర్రర్ ఉన్నది అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎర్రర్. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ టాపిక్ సెన్సిటివిటీ. నెక్స్ట్ టాపిక్ ఏంటిది, సెన్సిటివిటీ. సెన్సిటివిటీ, ఈ సెన్సిటివిటీని ఏమంటున్నాము అంటే ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్. సెన్సిటివిటీ ఈ సెన్సిటివిటీ మనం ఏం రాస్తున్నాము, చేంజ్ ఇన్ అవుట్పుట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్. చేంజ్ ఇన్ అవుట్పుట్ బై, ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్. చేంజ్ ఇన్ ఇన్పుట్ వాల్యూ, చేంజ్ ఇన్ ఇన్పుట్, చేంజ్ ఇన్ అవుట్పుట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెన్సిటివిటీ. ఓకేనా. సో సెన్సిటివిటీ అన్నా కూడా సేమ్ అండి, కొంచెం వాల్యూ మనం కొంచెం ఇన్పుట్ చేంజ్ చేసినా కూడా ఆ చేంజ్ అనేది అవుట్పుట్లో కూడా షో చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నట్టు. ఒకవేళ చూపించలేదనుకోండి సెన్సిటివిటీ అనేది తక్కువ ఉన్నట్టు. స్మాల్ చేంజ్ చేసే వాల్యూను కూడా అది డిటెక్ట్ చేయాలి, డిటెక్ట్ చేస్తే అది సెన్సిటివ్గా ఉన్నట్టు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ సో ఈ మెజర్మెంట్స్లో వచ్చే మనకు బేసిక్స్ గురించి తెలుసుకున్నాము.